మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రి పొంగులేటితో పాటు ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వెళ్లారు. అయితే కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేశారు. ఆ బుల్లెట్ కింద ఉన్న ఎండుగడ్డిపై పడడంతో మంటలు వచ్చాయి. దాదాపు 2 మీటర్ల మేర తగలబడింది. పోలీసులు, అధికారులు పరుగులు తీశారు. మంటలను అదుపు చేశారు. దీంతో మంత్రి వచ్చిన హెలికాప్టర్ ను సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మనం చేసుకోవచ్చు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, మల్లు రవి శనివారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి అనే రెవెన్యూ చట్టం పైన రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని కలెక్టరేట్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆపివేయడం జరిగింది. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కోసము సిగ్నల్స్ ఇచ్చే సమయంలో బుల్లెట్ విడుదల చేశారు. ఈ బుల్లెట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మంత్రులు, ఇరువురు మంత్రులు, అదేవిధంగా ఎంపీ క్షేమంగానే ఉన్నారు. అక్కడ సదస్సు కూడా కొనసాగుతుంది. అయితే ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడడంతో అక్కడ ఉన్న అధికారులు, అదేవిధంగా ప్రజలు కానీ అందరూ ఒక్కసారిగా భయపడడం జరిగింది. అయితే అక్కడ అప్పటికే చేరుకున్న స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు అప్పటికే చేరుకొని మంటలను ఆపివేయడంతో పెను ప్రమాదము తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అనుష, అయితే శశి, మంత్రితో పాటు ఇంకా ఎవరెవరు హెలికాప్టర్ లో ఉన్నారు? అయితే మంత్రి పొంగులేటితో పాటు స్థానిక ఎంపీ మల్లు రవి ఆ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా ఇతర అధికారులు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. మంత్రులు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ భూభారతి సంబంధించిన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సులో పొంగులేటి శ్రీనివాస్ కొత్తగా ఏర్పడిన భూభారతి ప్రోగ్రామ్ ఏదైతే చట్టం ఉందో దానిపైన ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రజలతో మమేకమై మాట్లాడడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ తో పాటు స్థానిక ఎంపీ మల్లు రవి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లడం జరిగింది. ఈ సమయంలోనే హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా పక్కన మంటలు రావడం జరిగింది. అయితే ఈ మంటలు కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో బుల్లెట్ సిగ్నల్ ఇస్తారు. ఈ బుల్లెట్ సిగ్నల్ వల్లనే మంటలు అంటుకున్నట్టు మనకు అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. అయితే పక్కన ఉన్న గడ్డి ఎండాకాలం కావడంతో గడ్డి పూర్తిగా ఎండిపోయి ఉన్నది. ఒక్కసారిగా ఒక నిప్పురవ్వ అందులో పడడము, అదేవిధంగా హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ రెక్కలతో వచ్చే గాలితోటి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడం జరిగింది. ఇది చూసిన స్థానికంగా ఉన్న అధికారులు మంటలను ఆపివేయడంతో మంత్రులు క్షేమంగా బయటపడడం జరిగింది. అయితే శశి, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకోవచ్చా? లేదు, అది వాస్తవానికి అయితే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అక్కడ
చుట్టుపక్కల గడ్డి ఏపుగా పెరిగి ఉంది. అయితే ఈ సమయంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ కు ఒక సిగ్నల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ సిగ్నల్ ఇచ్చే సమయంలో ఒక బుల్లెట్ ఫైర్ చేయడం జరుగుతుంది. ఆ బుల్లెట్ చుట్టుపక్కల ఉన్న గడ్డిలో పడడం జరిగింది. అయితే ఈ గడ్డి ఏపుగా పెరగడం, అదే విధంగా ఎండిపోవడము, ఎండాకాలం కావడంతో ఎండిపోవడంతో అదే విధంగా ఒక్కసారిగా హెలికాప్టర్ గాలి కూడా మంటలకు తగలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడం జరిగింది. అధికారులు కూడా దీన్ని అప్రమత్తమై మంటలను ఆర్పడం జరిగింది. మొత్తానికి అయితే మంటలు ఆడిపోవడంతో అధికారులు అదే విధంగా మంటలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అనుష, అయితే శశి, ఈ ఘటనపై మంత్రి స్పందించారా? లేదు, ఇంతవరకు అయితే మంత్రి అక్కడ జరిగిన ఘటన తర్వాత సరాసరి ఫంక్షన్ హాల్ కు వెళ్లడం జరిగింది. అదే భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ప్రోగ్రాము జరుగుతూనే ఉంది. ప్రోగ్రాం తర్వాత మంత్రి స్పందించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్థానిక ఎంపీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎవరు చింతించొద్దని అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనుష, రైట్ శశి, థ్యాంక్ యూ.